కింగ్డమ్ ఇటు కొట్టాడియా. కింగ్డమ్ లో విజయ్ దేవరకొండ చేశాడు యాక్టింగ్. ఆ నరుకుడేంది బ్రో, ఆ చేసుడేంది బ్రో. సత్యదేవన్న క్యారెక్టర్ అది చెప్పేది కాదు. కింగ్డమ్ లో కొండన్న కండలు చూస్తే ఆడపిల్ల గుండెల్లో దడదడలే. భాగ్యశ్రీ మేడం గ్లామర్ చూసామనుకో కుర్రోళ్ళు గులాబ్ జాములు గల్లంత అయిపోతే బ్రో. అక్కడ ఏం లేదు, చూడడానికి మూవీ మొత్తం అరాచకం, ఓచకోత. నాగార్జున గారు తీశారు మాస్. ఈ మూవీలో విజయ్ దేవరకొండ ఊర మాస్ మెంటల్ ఎక్కిచ్చాడు బ్రో. అసలు ఇలాంటి సినిమా ఎంచుకోవడం విజయ్ దేవరకొండ అసలు చేసినటువంటి నెంబర్ 1 మూవీ. ప్యాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ సూపర్ గా ఇట్టు కొడుతుందని నమ్ముతున్నాను. విజయ్ దేవరకొండ అయితే యాక్టింగ్ చించేశాడు. అన్నవరంలో ఫేమస్ సత్యనారాయణ స్వామి, ఈ మూవీలో ఫేమస్ సత్యదేవన్న క్యారెక్టర్. కేరళ వెళ్తే మనకు గుర్తొచ్చేది నేచర్. ఈ మూవీ చూస్తే కేరళ వెళ్తే ఈసారి గుర్తొచ్చేది వెంకీ క్యారెక్టర్. సూపర్ ఉంది బ్రో. ఈ మూవీ చూస్తే మాత్రం మెంటల్ ఎక్కిపోయింది. పిచ్చ మాస్ ఊరమ్మాస్, ఇంక చెప్పేది ఏం లేదు. సినిమాలో హైలైట్ అన్నదమ్ముల బాండింగ్, ఆయన ఏజెంట్ గా చూపెట్టడం, అసలు సీన్స్ మాత్రం వేరే లెవెల్ బ్రో. చించి పడేశాడు మూవీ మాత్రం గౌతమ్ తిన్ననూరి. విజయ్ దేవరకొండ కెరియర్ లో ఒక అర్జున్ రెడ్డి, ఒక గీతా గోవింద్ కలిస్తే ఎలా ఉంటుందో ఈ మూవీ రెండింటిని కలిపి చూపెడితే ఎలా ఉంటుంది, అలా మాస్ ఊరమ్మాస్. అనిరుద్ధ్ బీజిఎం బ్రో తలకాయ బద్దలైపోయింది బ్రో. ఏం లేదు బ్రో, చెవుల్లో 2 బ్లడ్ వస్తుంది. వేరేటోళ్ళకైతే ఆర్టిఫిషియల్ లేదు, ఈ మూవీకి రావద్దు. బీజిఎం మెంటల్ ఎక్కిచ్చాడు బ్రో మూవీ అయితే. ఫైటింగ్ అయితే ఆ ఫైట్ సీన్స్ జైల్లో కొట్టుకుంటారు బ్రో అన్నదమ్ములు. అసలు రియల్ అన్నదమ్ములు కూడా చూస్తే అన్నదమ్ములు బాండింగ్ ఎట్లా ఉంటుందని చూపెడతారు. ఫైట్ సీన్స్ అయితే అదిరిపోయి ఉంటుంది. ఆ ఆర్మీ గెటప్ మూవీకి 4 ఇవ్వచ్చు బ్రో. సూపర్ ఉంది మూవీ అయితే. ఒక కొత్త ధనంతో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మీరు ఫేస్ చేస్తారు థియేటర్లో. కంపల్సరీ మీకు కావాల్సిన అన్ని థియేటర్లో ఉంటాయి, కానీ బయటకు వస్తున్నప్పుడు చాలా బాధతో వస్తారు. పార్ట్ 2 గురించి మాత్రం కంపల్సరీ వెయిట్ చేస్తారు. ఇది మనం అనిరుద్ధ్ గురించి మాట్లాడతాం భయ్య. అసలు KGF లో ఎలా ఉందో KGF బ్యాక్గ్రౌండ్ సేమ్ అలాగే ఉంటుంది. ఇది కూడా ఇంకా దానికన్నా 1 రెట్ ఎక్కువనే ఉంది భయ్య. సో చాలా బాగుంది, చాలా బాగుంది. అన్నదమ్ముల సెంటిమెంట్ కూడా ఇక మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, కొట్లాడము, ఒకరి గురించి ఒకడు బాగుపడితే బాగుండు, ఒకడు పోతే బాగుండాలి. కానీ సినిమాలో మాత్రం మళ్ళీ అన్నదమ్ములందరికీ గుర్తు చేసింది. ఖచ్చితంగా మీరు థియేటర్కి వచ్చి మాత్రం కంపల్సరీ చూడాలి. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో వచ్చిన రికార్డులన్నీ తగలబెడతాడేమో అన్నట్టు అనిపిస్తుంది. అంత బాగుంది సినిమా. పార్ట్ కూర్చోండి. ఇందులో చెప్తున్నాను కదా, ఇందులో హీరోయిన్ ఎలివేషన్స్, హీరో ఎలివేషన్స్, విలన్ ఎలివేషన్స్ ఏముండవు. సినిమా స్టోరీలోనే కొత్త కొత్త పాత్రలు బయటకు పడుతూ ఉంటాయి. అలాంటి పాత్రలే, హీరో పాత్ర అయినా సత్యదేవ్ గారి పాత్ర అయినా ఏదైనా రికార్డులు బ్రేక్ చేస్తుంది కాదు భయ్య. స్టోరీ పరంగా చూసుకుంటే రికార్డులు దాటి ఇప్పుడు వచ్చిన ఈ రీసెంట్ గా వచ్చిన కలెక్షన్లన్నీ తగలబెడుతుందేమో అనిపిస్తుంది భయ్య. నేను 5 ఇస్తాను 100%. ఎందుకంటే కొత్త స్క్రీన్ ప్లే, కొత్త స్టోరీ, అసలు చాలా కొత్త అనుభూతిని పొందుతారు మీరు. రెగ్యులర్గా ఉండే ఈ కామెడీ టైమింగ్, రెగ్యులర్గా ఉండే ఏదో మాట్లాడేసి సినిమా అయిపోయింది అది కాకుండా మీరు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తారని మాత్రం చెప్పగలను. బాగా ఏవి ఉంది, ఏవి ఉందన్న మొత్తము మనం ఇంకేం చెప్పలేము. దాన్ని రేటింగ్ కూడా ఇవ్వాలన్న, మీతో దమ్ అయిపోతుంది. నీ సినిమా వాడిని అక్కడ పోతే వాళ్ళతోటి దమ్ము, లేకపోతే ఇక్కడికి వస్తే మీతో దమ్ అయిపోతుంది. బాగా ఏవి ఉందన్న, ఆయనకు వాళ్ళ ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఆయనకు నచ్చితేనే, వాళ్ళకి నచ్చితేనేమో హిట్ అవుతుంది, లేకపోతే పట్టు అవుతుంది. సూపర్ సినిమా. ఈసారి గానీ మన తిరుమల వెంకన్న స్వామి గాని ఈ ఒక్కసారి నా పక్క నుండి నడిపించినాడు. చాలా పెద్ద పొలుస్తాడు స్వామి. విజయన్న సూపర్ అన్న సినిమా, చాలా బాగుంది. తిరుపతిలో ఉంటాయి 7 కొండలు, విజయన్నకు ఉన్నాయి కండలు. సూపర్ సినిమా, ఎక్సలెంట్. బొమ్మ బొరుసు, కింగ్డమ్ గెలుపు, మీ బట్టలు మీరు కుట్టుకోలేరు. విజయన్న యాక్టింగ్ వేరే లెవెల్, సూపర్. చాలా బాగుంది, ఎక్సలెంట్. అసలు వేరే లెవెల్ మూవీ. ప్రతి ఒక్కరు చూడాలి, స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు. ఫైట్స్, సీన్స్, ట్విస్ట్లు, వేరే ట్విస్ట్ ఉంది. బెస్ట్ ట్విస్ట్లు, వేరే లెవెల్, సూపర్ సినిమా. కానీ ఆ ట్విస్ట్ సినిమా చూడాలి, అన్ని ఇప్పుడే చెప్తే బాగోదు. సినిమా చూడాలి అందరూ. సినిమా మొత్తం స్టోరీ చెప్పొద్దు. సినిమా ఎలా ఉంది, బెస్ట్ ఉంది, బాగుంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మూవీ చూడండి, ఎంజాయ్ చేయండి. ఇంకొకటి చెప్తున్నారు, కానీ ప్రతి ఒక్క సినిమా కాస్ట్యూమ్స్ కొంచెం చేంజ్ చేయాలి. సేమ్ అదే మెడల గొలుసులు, అదే కడాలు, అవి కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయాలి మూవీస్.
కానీ చాలా బాగుంది. కానీ యాక్టింగ్ కానీ ఎక్కడ బోర్ లేదు, అందరూ చూడాలి. థ్యాంక్ యూ. ఇట్స్ కంబ్యాక్ బట్ ఇట్స్ బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు. సో అంటే చాలా మంది కేజీఎఫ్ లో ఉందని చెప్తారు, కేజీఎఫ్ లానే కాపీ చేశారు. కాపీ అని ఏం అనిపించలేదు, బట్ ఆ రేంజ్ ఆఫ్ యాక్షన్ డ్రామా అయితే పక్కా ఉందండి. అలాంటి ఒక పెద్ద హిట్ అనుకోవచ్చు. సో ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అంటే చాలా చాలా కష్టపడే సినిమా కోసం హిట్ అవ్వాలని చెప్పేసి ఎలా ఉంది సినిమా చూసారు? డెఫినెట్ గా వాళ్ళ కష్టానికి మించి కనిపిస్తుంది ఎఫర్ట్ అక్కడ. వాళ్ళు చెప్పినట్టుగా కింగ్డమ్ వరల్డ్ లోకి తరువుగా తీసుకెళ్లిపోయారు. ప్రతి సెకండ్ మనం ఆ ఎమోషన్ లోకి యాక్షన్ కి ఫుల్ గా కనెక్ట్ అవుతాము. సినిమా డెఫినెట్ గా రికార్డ్స్ బ్రేక్ చేస్తుందనే నమ్మకం అయితే ఉంది. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ చెప్పక్కర్లేదు, మనం ఆల్రెడీ వింటూనే ఉన్నాం సాంగ్స్ అన్ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్సే. సో మ్యూజిక్ లో కూడా ఫిల్మ్ మొత్తం చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా యాప్ట్ గా సెట్ అయింది. అది మంచి సెట్ అయింది ఫిల్మ్ కి. ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా తరోగా కనెక్ట్ అవుతారండి. నాట్ ఓన్లీ జస్ట్ అన్ యాక్షన్ డ్రామా, బట్ మనకి ఫ్యామిలీ ఎమోషన్స్, ఆ బ్రదర్ సెంటిమెంట్ అనేది పక్కా తెలుస్తుంది. ప్రతి ఒక్క ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఒక ఎపిసోడ్. తరో ఒక బ్రదర్ రిలేషన్షిప్ చూసినట్టు, ఒక ఫ్యామిలీ బాండింగ్ చూసినట్టు అనిపిస్తుంది. మనం సినిమా చూస్తే త్రూ అవుట్ ట్రావెల్ చేస్తాం. డెఫినెట్ గా సెకండ్ హీరోలా అనుకోవచ్చు ఆయన్ని. విజయ్ గారికి పర్ఫెక్ట్ మ్యాచ్ ఇచ్చారు ఒక బ్రదర్ గా. బాండింగ్ అనేది చాలా బాగా కుదిరిందండి. విజయ్ దేవరకొండ గారి సినిమా అయితే కంబ్యాక్ బాగా మస్తు ఉంది. పక్క అయితే బ్లాక్ బస్టర్ అయితే సినిమా, ఎటువంటి డౌట్ లేదు. ఎవరైనా సినిమా బాగాలేదు అని అంటే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి బాగాలేదు అని అంటే చెప్పేది ఏంటంటే, మీరు చూసి కూడా వేస్ట్. విజయ్ దేవరకొండ గారు కంబ్యాక్ అనేది ఎట్లుందంటే, ఒక్కొక్కరికి మొత్తం గూడ్ బూమ్స్ వచ్చేటట్టు ఉన్నాయి ఏడుకాడికి, అట్లా తీసారు సినిమా. ఒకటి ఏంటంటే రొమాంటిక్ అయితే ఎవరు ఆశ పెట్టుకోకరు రాకండి. రొమాంటిక్ కానీ ఒక సీజ రొమాన్స్ అట్లయితే రాకండి. సినిమా పక్క డిసప్పాయింట్ అవుతారు. ఏంటంటే ఒక ఎమోషన్ చేస్తే బుర్ర పడైపోవాలి, ఎవరు పనికి రావద్దు అన్నట్టు చేశారు సినిమా. అలాగైతేనే ప్రతి ఒక్కరు వాచ్ చేయండి, అలా ఉంటది, అలాగే సినిమా ఉంటది, ఇట్లాంటి డౌట్ లేదు. నాకు దీంట్లో ఏంటంటే దేవరా 3 కనిపించిండు. దేవరా 3 నిజం చెప్తున్నా, దేవరా 3 కనిపించింది. ఎందుకంటే మొత్తం సముద్రంలోనే జరిగిన సినిమా. అలాంటి సినిమా ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టే సినిమా అయితే పక్క అయితే చెప్తున్నా, బ్లాక్ బస్టర్ అయితే పక్క అవుతుంది, ఎటువంటి డౌట్ లేదు. ఎవడైనా సినిమా బాగాలేదంటే అక్కడికే రక్త కోతనే మొత్తం. అది మాత్రం నిజం, అది మాత్రం నిజం. సినిమా బాగాలేదంటే కోతే. సినిమాకి వెళ్తున్నారు, సినిమాకి వెళ్ళిన తర్వాత మాకు 150 బొక్కే 200 బొక్కే, అది మాత్రం ఈ సినిమాకి రాంగ్. అది రాంగ్ ఈ సినిమాకి అనేది. ఎందుకంటే ఈ మూవీలో విజయ్ దేవరకొండ అయితే మొత్తం పీక్స్ అయిపోయింది. నాకైతే మరో సలార్ కనిపించాడు. ఫైట్ లో అయితే ఊచ కోత, తన కట్అవుట్స్ హోటల్ గానీ వేరే లేవు. చాలా చాలా మొత్తం మెజర్స్ ఇచ్చాడు. అనిరుద్ధ్ అయితే మాత్రం ఈ మూవీకి అయితే మాత్రం బీజిఎం అయితే పీక్స్ గెలిపోయింది. క్లైమాక్స్ అయితే పార్ట్ 1 ఇచ్చాడు. పార్ట్ 2 వస్తే మాత్రం ఈ మూవీ నుంచి వేరే లెవెల్ అయితే ఉంటది. కానీ ఎవడనైతే మాత్రం ఇది 150 బొక్కలు 100 బొక్కలు అనడం మాత్రం కరెక్ట్ కాదు. ఒక్కసారి సినిమా థియేటర్కి వెళ్ళి చూసిన తర్వాత అప్పుడు మాట్లాడండి, అంతేగాని విజయ్ దేవరకొండ పక్క అయితే బ్లాక్ బస్టర్, దానికైతే అసలు తిరిగేలేదు సినిమా కోసం అయితే.